హలో, నేను డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. ఇవాళ బేబీ మనము టెస్ట్ బేబీలో బేబీని తయారు చేస్తాం. ఆ బేబీని గర్భసంచిలో పెట్టే ప్రాసెస్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో కొంతమందికి డిఫికల్టీస్ ఉంటాయి. దాని గురించి మాట్లాడుతున్నాను, హర్డల్స్ ఇన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఒకటి ఏమి చాలా ఫ్రీక్వెంట్గా ఎందుకు పోస్ట్పోన్ చేస్తాము అంటే, గర్భసంచి లోపల పొర ఏదైతే మందంగా పెరిగితే కరెక్ట్ మనకి ఇండైరెక్ట్ రిఫ్లెక్షన్ అనమాట. చక్కగా ఉంటే అది చక్కగా పనిచేస్తుంది అనుకుంటున్నాం. చూడటానికి బాగాలేదనుకోండి, ఇంకా దాని మీద నమ్మకం ఎలా ఉంటుంది? సో బాగా ఉన్నది బాగా పనిచేస్తుందని గ్యారంటీ లేదు, కానీ అస్సలు బాగాలేనిది డెఫినెట్గా పనిచేయదు కదా. సో వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇస్ అన్ ఎండోమెట్రియల్ థిక్నెస్. సో మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ మా సైన్స్లో, ఎస్పెషలీ ఫర్టిలిటీలో, ప్రతి ఒక్కళ్ళు ఏదైతే స్టడీ చేశారో, అబ్జర్వ్ చేశారో, అది పబ్లిష్ చేశారు, అందరితో షేర్ చేస్తారు. సో అట్లా ఆ అబ్జర్వేషన్స్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ సైకిల్స్, ల్యాక్స్ ఆఫ్ విమెన్ చేసిన దాంట్లో బెస్ట్ పాసిబుల్ ప్రెగ్నెన్సీస్ ఎక్కడొచ్చినాయి అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ 8 to 12 millimeters మధ్యలో ఉంటే వచ్చింది అని. సో అలా అని చెప్పి 8 millimeters లేకపోతే గర్భం రాదా అంటే అలా కాదు, గర్భం రావచ్చు. ఎక్సెప్షన్స్ ప్రతి సిచ్యువేషన్లోనూ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ ఆర్ బిట్వీన్ 8 and 12. మరీ ఎక్కువ ఉన్నా బాగా రాలేదు, మరీ తక్కువ ఉన్నా బాగా రాలేదు. సో లెస్ దాన్ 6 millimeters ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ప్రపంచంలో 3 millimeters ప్రెగ్నెన్సీలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అది చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇట్స్ లైక్ లాటరీ అనమాట. లాటరీ టికెట్ కొన్న వాళ్ళందరికీ గెలుస్తామని కొంటారు, కలా అని చెప్పి అందరికీ రాదు కదా. సో ఎవరికో ఒకరికి వస్తుంది. సో దోస్ 3 millimeters ఆర్ ద ఎక్స్ట్రీమ్లీ లక్కీ పీపుల్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ వచ్చేది బిట్వీన్ 8 and 12 millimeters. సో ఈ 7, 6, 5 అట్లాగే ఉంటూ ఉందనుకోండి, అంతకన్నా పెరిగే కెపాసిటీ లేదనుకోండి, దాన్ని థిన్ ఎండోమెట్రియం అంటాం. సో ఇలా ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీలు తక్కువ ఉంటాయి కనుక బేబీని వెనక్కి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఐవీఎఫ్లో మనము ఎంబ్రియాలజీ తయారు చేసి ఫ్రీజ్ చేసి ఉంచిన బేబీని తీసి దీంట్లో పెట్టడానికి ధైర్యం మోస్ట్ ఆఫ్ అస్కి చాలదు. అండ్ దీనికి ఎందుకు ఇలా ఉంటుంది అంటే, ఇంతకుముందు ఏదైనా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి దాన్ని క్లీన్ చేసినప్పుడు ఈ బేసల్ లేయర్ డ్యామేజ్ అయినా, లేకపోతే ఇక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే రావాల్సిన హార్మోన్స్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే యూట్రస్కి అందవలసిన బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోయినా, లేకపోతే గోడలు 2 అతుక్కుపోయి మూవ్ అవ్వకపోయినా, సో ఈ కారణాలు ఉంటాయి థిన్ ఎండోమెట్రియంకి. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దానికి ప్రాబ్లమ్ని బట్టి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా అతుకులు ఉన్నాయనుకోండి, వాటిని కట్ చేసి హార్మోన్స్ పెడితే చాలామందికి చాలా బాగుంటుంది. సో దానికి హిస్ట్రోస్కోపీ అని టెలిస్కోప్ పెట్టుకుని యూట్రస్ లోపలికి చూసుకుని దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దానికి 2-3 courses ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత హార్మోన్స్ పెట్టుకుంటే ఉంటుంది. కొంతమందికి మింగే హార్మోన్స్ పేగుల్లో నుంచి ఇటు మింగుతాము, అటు మెటబలైజ్ అవుతుంది, అది వేస్ట్ మెటీరియల్గా వెళ్ళిపోతుంది, బ్లడ్లోకి అబ్జార్బ్ కాదు. హార్మోన్స్ అన్నీ సర్క్యులేట్ అవ్వాలి అంటే బ్లడ్లోకి వెళ్ళాలి. సో అలాంటి వాళ్ళకి డోస్లన్నా పెంచవచ్చు, ట్యాబ్లెట్స్ అన్నా మార్చచ్చు, వెజైనాలో నుంచి అన్నా పెట్టచ్చు, లేకపోతే ఇప్పుడు స్కిన్లో నుంచి అబ్జార్బ్ అవడానికి డైరెక్ట్ స్ప్రేస్ కానీ జెల్స్ కానీ ఉంటాయి. సో ఇలా ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేసి ముందుకి వెళ్ళగలగాలి. అలా చేసిన వాళ్ళల్లో థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ 70 to 80% రిలీఫ్ ఉంటుంది. అలా కాని పక్షంలో కొంతమందికి ఈ మధ్యకాలంలో మేము యూట్రస్ లోపలికి హెచ్సిజన్ ఇంజెక్షన్ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానీ ఇస్తున్నాము. అది కూడా పని చేయని వాళ్ళకి స్టెమ్ సెల్స్ ఇంజెక్షన్ చేసి చేయాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే స్టాండర్డైజ్ టెక్నిక్స్ కాదు. బికాస్ బేసికలీ కొంతమంది రిజల్ట్స్ బాగున్నాయి అంటారు, కొంతమంది బాగాలేదంటారు. అండ్ ప్రతిదానికి కూడా ఎంతో కొంత ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది కనుక ఇవి ఎక్కడైనా సరే యాజ్ అ ప్రోటోకాల్ ఫాలో అయ్యి రీసెర్చ్ చేసి పర్మిషన్ ఉన్న ప్లేసెస్లో క్వాలిఫైడ్ పీపుల్తో మాత్రమే చేయించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చేయించుకున్న వాళ్ళల్లో కాంప్లికేషన్స్ వస్తే నో వన్ విల్ బీ ఆన్సరబుల్. సో థిన్ ఎండోమెట్రియం గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్. నేను డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ.